హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్‌లకి సంబంధించి 3 కీలక అప్డేట్‌లు అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో కొత్త పెన్షన్‌లకి సంబంధించి అలాగే గతంలో పెన్షన్‌లు పొందుతూ ఉండి ఎవరికైతే ఈ యొక్క వెరిఫికేషన్ లిస్ట్‌లో ఉన్నాయో అంటే దివ్యాంగులకు సంబంధించి వెరిఫికేషన్ అనేది చేసుకోవాలని, వైద్య పరీక్షలు చేసుకోవాలని 1,87,000 మంది ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించిన అప్డేట్‌తో పాటు కొత్తగా ఈ యొక్క దివ్యాంగులు పెన్షన్‌లు పొందాలనుకున్నట్లయితే ఈ రోజు నుంచి సదరన్ స్లాట్‌లు అనేది బుకింగ్ అయితే ప్రారంభం కావడం జరిగింది. ముందుగా ఎవరైతే 10,000 మంది గతంలో అప్లై చేసుకున్న వారు ఉన్నారో వారికి ముందు ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. తర్వాత ఈ రోజు నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోబోయే వారికైతే ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. ఇలాంటి అప్డేట్స్ ఇంకా ఫాస్ట్ గా మీకు కావాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అది మీరు ఫాలో అనేది అయినట్లయితే ఇంకా ఫాస్ట్ అప్డేట్స్ అందులో నేను మీకైతే షేర్ చేస్తాను. వీడియోలు అనేది అప్లోడ్ అనేది చేయడానికన్నా ముందుగానే. ఇక వీడియోలో గనుక వెళ్ళినట్లయితే ఈ రోజు నుంచి అంటే ఈ యొక్క నవంబర్ నెల అలాగే డిసెంబర్ నెలకి సంబంధించి ఎవరైనా సరే దివ్యాంగులు గనుక ఉన్నట్లయితే వారికి సంబంధించిన సదరన్ సర్టిఫికేట్లు అనేది కావాలనుకున్నట్లయితే ముందుగా మీరు సదరన్ స్లాట్లు అనేది గ్రామ అలాగే వార్డు సచివాలయాల్లో కానీ లేదా మీ సేవా సెంటర్లో మీరైతే బుకింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనకు ఈ యొక్క నెలలో ఎక్కడెక్కడైతే హాస్పిటల్లో మనకు వైద్య పరీక్షలు అనేది చేస్తారో వారికి సంబంధించిన స్లాట్లు అనేది ఉంటాయి. ఆ యొక్క టైమింగ్ ఆ యొక్క తేదీ కనుక మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే పలానా తేదీ మీరు వెళ్ళినట్లయితే మీకు వైద్య పరీక్షలు అయితే చేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క సదరన్ స్లాట్ అనేది బుక్ చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ ఉచితంగానే ఈ యొక్క రిజిస్ట్రేషన్ అయితే ప్రస్తుతం సచివాలయాలు అయితే చేస్తున్నారు. మీరు వెంటనే అక్కడ గనుక వెళ్ళినట్లయితే ముందుగా మీకైతే రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరుగుతుంది. ఇందులో మరొక అప్డేట్ ఏమిటంటే గతంలో అప్లై చేసుకున్న వారు 1 కాదు 2 కాదు ఏకంగా 10,000 మందికి సంబంధించిన పేర్లు అనేది ఇంకా వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నట్లు ఈ 10,000 మందికి సంబంధించిన లిస్ట్ అనేది ఖరారు అనేది అయిన తర్వాత మాత్రమే ప్రస్తుతం రిజిస్ట్రేషన్ చేసుకోబోయే వారికి సంబంధించి కొత్త తేదీలు మీకైతే అందజేస్తారు. గతంలో వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న వారందరికీ సంబంధించి తేదీలు అనేది ఖరారు అనేది అయిన తర్వాత ప్రస్తుతం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి సంబంధించి తేదీతో పాటు సమయం అలాగే ఈ యొక్క హాస్పిటల్ ఎక్కడైతే ఉన్నాయో అవి మీకైతే అందజేస్తారు. అలాగే వైకల్యానికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే గతంలో 1,04,000 మందికి సంబంధించి మాకు అర్హత అనేది ఉంది, మాకు కొత్త సదరన్ సర్టిఫికేట్లు అనేది ఇచ్చారు, ఇందులో ఇంత పర్సంటేజ్ అనేది ఉంది, మాకు పెన్షన్ అనేది తొలగించవద్దని గతంలో అప్పీల్ అనేది చేసుకోవడం జరిగింది. అది కూడా 1 కాదు 2 కాదు 1,04,000 మంది అప్పీల్ అయితే చేసుకోవడం జరిగింది. ఈ 1,04,000 మందిలో ఇప్పటి వరకు 19,000 మందికి మాత్రమే ఈ యొక్క వైద్య పరీక్షలు అనేది చేసి వారందరికీ సంబంధించి ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది అధికారులు అయితే పరిశీలిస్తున్నారు. దీనితో పాటుగా మిగిలిన వారికి సంబంధించి కూడా త్వరలోనే ఈ యొక్క వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు. అయితే ప్రస్తుతం పెన్షన్ పొందే వారిలో మిగిలిన వారు అంటే 1,87,000 మందికి సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి వెరిఫికేషన్ అనేది ఇంకా చేయలేదని వారికి సంబంధించి కొన్ని అనుమానాలు అనేది ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది. ఈ యొక్క 1,87,000 మంది ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి పెన్షన్ అనేది తొలగించబోమని వచ్చే ఏడాది జనవరి నుంచి వీరందరికీ సంబంధించి మరొకసారి వెరిఫికేషన్ చేయబోతున్నట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే 1,87,000 మంది లిస్ట్ లో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వారందరికీ సంబంధించి ప్రస్తుతం రానున్న 2 నెలల పాటు ఎటువంటి పెన్షన్ మీకైతే తొలగించదు. ప్రతి నెల మీకు పెన్షన్ డబ్బులు అయితే అందజేస్తారు. వచ్చే ఏడాది అంటే 2026 జనవరి 1వ తేదీ తర్వాత నుంచి పెన్షన్ అనేది అందజేసిన తర్వాత వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఈ వెరిఫికేషన్ లో మీకు సంబంధించిన వైద్య పరీక్షలు అనేది మీకైతే చేసి ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే పెన్షన్ అయితే అందజేయడం జరుగుతుంది. అలాగే జనవరి నెల నుంచి కొత్త పెన్షన్ అనేది లబ్ధిదారులకు అందజేయబోతున్నట్లు అంటే మరొకసారి కొత్తగా ఎవరికైనా సరే ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ వచ్చే ఏడాది జనవరి తర్వాత నుంచి కొత్త పెన్షన్ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించబోతున్నారు. ఈ లోపల ఈ యొక్క 2 నెలలకు సంబంధించి సదరన్ స్లాట్లు అనేది బుకింగ్ అనేది చేసుకుని కొత్త సదరన్ సర్టిఫికేట్లు అనేది అందిన వారితో పాటు కొత్తగా అర్హత వచ్చిన వారందరికీ సంబంధించి వచ్చే ఏడాది జనవరి నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ప్రారంభించబోతున్నట్లయితే తెలియజేశారు. అయితే డిసెంబర్ నెల చివరాఖరికల్లా 31,000 మందికి సంబంధించి ఈ యొక్క సదరన్ సర్టిఫికేట్లు అనేది వెరిఫై అంటే ఈ యొక్క వైద్య పరీక్ష అనేది కంప్లీట్ అనేది చేసి వారందరికీ వచ్చే ఏడాది మొదట్లోనే ఈ యొక్క సదరన్ సర్టిఫికేట్లు అయితే అందజేయబోతున్నారు. అంటే ఇప్పుడు ఎవరైతే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోబోతున్నారో ఇప్పటికే 10,000 మంది వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు కాబట్టి ఈ 10,000 మందితో పాటు మరొక 20,000 మందికి సంబంధించి వెరిఫికేషన్ అనేది చేసి వచ్చే ఏడాది మొదట్లో వారికి ఎవరికైతే ఈ యొక్క సదరన్ సర్టిఫికేట్లకు సంబంధించి ఎలిజిబిలిటీ ఉందో వారందరికీ సంబంధించిన సర్టిఫికేట్లు అనేది అందజేసి వెంటనే వారికి కొత్త పెన్షన్ అందజేసే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు. ఇది ప్రస్తుతానికి ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి ఈ రోజు నుంచి ఈ యొక్క సదరన్ స్లాట్లు అనేది బుకింగ్ అయితే ప్రారంభం కావడం జరిగింది. ముందు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారికి మాత్రమే ముందుగా వెరిఫికేషన్ అంటే ముందుగానే ఈ యొక్క వైద్య పరీక్షలు అనేది ఉంటాయి. ఎవరైతే మిస్ చేసుకోవద్దు సచివాలయాల్లో కనుక మీరు చేసుకున్నట్లయితే మీకు ₹40 వరకు ఉచితంగానే ఈ యొక్క సేవలు మీకైతే ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడంతో పాటు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అనేది అయితే అవ్వండి.